హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కృష్ణని నా తనతో టైం చేస్తామని కోరుకుంటూ అసలు మీ పర్సన్ ఆల్రెడీ అమావాస్య వెళ్ళిపోయి 2 days అయిపోయిందండి. ఇంకా శ్రావణ మాసం స్టార్ట్ అయిపోయింది. మంచి గుడ్ వైబ్ ఉన్న టైం ఇది. అసలు ఈ టైంలో మీ లైఫ్లో ఏం చేంజ్ జరగబోతుంది, మీ పర్సన్ ఏ విధంగా వాళ్ళ థాట్స్ చేంజ్ అవ్వబోతున్నాయో చూద్దాం. ప్లీజ్ యూనివర్స్, మీరు చూసే వ్యూయర్స్ యొక్క పర్సన్ ఇప్పుడు ఏ విధంగా మారబోతున్నారు అసలు వాళ్ళు. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. మీ పర్సన్ నేమ్ని వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే డేట్ ఆఫ్ బర్త్ అనుకుంటూ ఉండండి. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ప్లీజ్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. లాస్ట్ సెకండ్ అండి. ప్లీజ్ యూనివర్స్ మా పర్సన్ వ్యూవర్స్ యొక్క పర్సన్ ఎనర్జీని కనెక్ట్ చేసుకోండి. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్. I could lose myself in you. I connect with you at night. I wish things were different. You deserve the best. I am working hard on myself. I want more, but I am scared. ఓకే, కార్డ్స్ అన్నీ కనిపిస్తున్నాయండి. మీరు ఒకవేళ కార్డ్స్ కనిపించకపోయినా మీరేం వరీ అవ్వద్దండి. నేను అన్ని కార్డ్స్ మళ్ళీ మీనింగ్ చెప్తూ రీడింగ్ తీస్తాను కాబట్టి మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా నా ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ ఇస్తారని ఆశిస్తున్నాను. మీరు చేసుకునే సబ్స్క్రైబ్, మీరు చేసే లైక్ వల్లనే ఈ వీడియో వేరే వాళ్ళకి చేరుతుంది. వాళ్ళ లైఫ్లో ఉన్న హిడెన్ బ్లాకేజెస్ తొలగించుకోవడానికి వాళ్ళకి ఒక వే దొరుకుతుంది. అగైన్ మీరు పర్సనల్ రీడింగ్ కావాలి అంటే ప్లీజ్ ఫోన్ చేయొద్దండి, మెసేజ్ చేయండి. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీకు డీటెయిల్స్ అందించడం జరుగుతుంది. మీకు ఓకే అయితే పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చు. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. మరి చూసే బిఎస్ యొక్క పర్సన్ ఎనర్జీని కనెక్ట్ చేసుకోండి. ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. Please universe give me a great answer. Gratitude. Please give me a great answer. I could lose myself in you. అని మా వ్యూయర్స్ పర్సన్ ఎందుకు అంటున్నారు ఇక్కడ? ప్లీజ్ గివ్ మీ a great answer. Gratitude. ఎందుకు అంటున్నారంటే వాళ్ళ లైఫ్ చాలా తారుమారుగా ఉంది. వాళ్ళు అనుకున్నది అక్కడ వాళ్ళకి కరెక్ట్గా లేదు. వాళ్ళు ఒకటి అనుకొని వేరే చేస్తూ ఉన్నారనమాట. అక్కడ ఉన్న సిచ్యువేషన్లో వాళ్ళకి లైఫ్ బడన్గా ఉంది అనిపిస్తూ ఉంది, కానీ ఆ సిచ్యువేషన్ నుంచి వాళ్ళు బయటికి రాలేకపోతున్నారు. అందుకే వాళ్ళకి అనిపిస్తూ ఉంది వాళ్ళు తనని మీలో చూసుకుంటున్నారు, తనని మీలో ఇన్బిల్ట్ చేసుకుంటున్నారు. అంటే మీ వ్యక్తిత్వం ఎలాంటిది, మీరు ఎలా బిహేవ్ చేస్తారు, ఎలా ఉంటారు, అవన్నీ ఆలోచించుకుంటూ ఉన్నారు. తనని మీకు అంకితం చేసిన విధంగా వాళ్ళు ఫీల్ అవుతూ ఉన్నారు. అది ఇప్పుడు వాళ్ళకి అలా అనిపిస్తూ ఉంది. ఎందుకు అలా అనిపిస్తూ ఉందంటే మీ లైఫ్లో ఒక న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ అవబోతుంది. మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. మీ ఇద్దరు కలల కన్నా మీరు మాటల్లో అనుకొని ఉండొచ్చు, మనం ఇలా ఉండాలి అనేసి. మళ్ళీ అగైన్ అదే వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. ఇలా మేమిద్దరం ఆలోచించాం కదా, ఇది నిజం చేసుకోవాలి అన్న వాళ్ళ థాట్ ఉందన్నమాట. అప్పుడు ఐ కనెక్ట్ విత్ యూ అట్ నైట్ అని మా వ్యూయర్స్ పర్సన్ ఇక్కడ ఎందుకు అంటున్నారు? యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. Please give me a great answer. Gratitude.
ఎందుకంటే వాళ్ళ లైఫ్‌లో చాలా సడన్ చేంజ్ అనేది జరిగింది. అది వాళ్ళు అనుకోలేదసలు. ఇలా జరుగుతుంది అని తను ఊహించలేదు. ఊహించని మార్పు జరిగింది. అక్కడున్న సిట్యుయేషన్‌లో ఆహ్, వాళ్ళు అక్కడున్న పర్సన్స్‌తో అయ్యుండొచ్చు. లేకపోతే అక్కడున్న ఏదైనా అయ్యుండొచ్చు. అక్కడున్న థింగ్స్ తోటి వాళ్ళు సెపరేట్ అవ్వాలి అని అనుకుంటున్నారు. అందుకు వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నారు. ఆ ప్రాసెస్‌లో వాళ్ళు నైట్ నిద్రపోయేటప్పుడు వాళ్ళు మీతోటి కలిసి ఉన్నట్లు, మీరు తన పక్కన ఉన్నట్లు ఫీల్ అవుతూ ఉన్నారు. ఎందుకు అలా జరుగుతుంది అంటే మీ ఇద్దరి మధ్యలో ఒక న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది. రీయూనియన్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది. మీ పర్సన్ మీకు ఒక కమిట్మెంట్ ఇ ఇ ఇవ్వాలి అని అనుకుంటున్నారు. తను ఆలోచిస్తున్నారు. తన మైండ్ ఇప్పుడు షార్ప్‌గా పని చేయాలి. ఎందుకంటే ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఎటువంటి అవకతవకలు లేకుండా నిర్ణయం తీసుకోవాలి. దాన్ని కరెక్ట్‌గా మేనేజ్ చేయాలి అని అనుకుంటున్నారు. ఐ విష్ థింగ్స్ వేర్ డిఫరెంట్ అని మా వ్యూయర్స్ కోసం ఎందుకు అంటున్నారు ఇక్కడ? ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్, 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 గ్రాటిట్యూడ్. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు మీ ఇద్దరి మధ్యలో ఒక సైకిల్ అనేది కంప్లీట్ కాబోతుంది. కర్మ సైకిల్ అనేది కంప్లీట్ కాబోతుంది. మీరు ఏమి అనుభవిస్తున్నారో అది కంప్లీట్ అయిపోయి మీరు ఒక డిఫరెంట్ ఒక గుడ్ లక్ పొజిషన్‌లోకి వెళ్ళబోతున్నారు. అది మీ ఫైనాన్షియల్‌గా అయ్యుండొచ్చు, లేకపోతే పర్సనల్ లైఫ్ పరంగా అయినా కానీ అయ్యుండొచ్చు. మీ కెరియర్ పరంగాను కూడా అయ్యుండొచ్చు. అందుకే తను డిఫరెంట్‌గా ఆహ్, ఈ థింగ్స్ అనేవి కరెక్ట్ కావాలి అని తను అనుకుంటూ ఉన్నారు. తను ఆలోచిస్తూ ఉన్నారు. ఎప్పుడు ఈ ఆహ్, ఇవన్నీ కరెక్ట్ అవుతాయి అనేది తను కూడా థింక్ చేస్తూ ఉన్నారు. కానీ అది తొందరలోనే జరగబోతుంది. వాళ్ళు చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు. రిగ్రెట్‌గా ఫీల్ అవుతున్నారు. పశ్చాత్తాపపడుతున్నారు. మీకు ఏమి ఆహ్, చెప్పకుండా, ఏమి చేయకుండా మిమ్మల్ని లీవ్ చేసి వెళ్ళిపోవడము. తను చేసిన ఆహ్, దానికి తనే సిగ్గుపడుతూ ఉన్నారు. తను ఇలా చేసి ఉండకూడదు అనేది తన మనస్సాక్షికి బాగా తెలుసు. అందుకే వాళ్ళు చాలా రిగ్రెట్‌గా ఫీల్ అవుతున్నారు. యూ డిజర్వ్ ద బెస్ట్ అని ఇక్కడ మా వ్యూయర్స్ పర్సన్ ఎందుకు అంటున్నారు యూనివర్స్? 4 కార్డ్స్ యూనివర్స్ ఇచ్చింది. చూద్దాం. నేను కార్డ్ తీసిన తర్వాత ఆ కార్డ్స్ ఏంటి అని కూడా చూస్తాను. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. వావ్! గ్రేట్, గ్రేట్, గ్రేట్. వామ్మో! వాళ్ళు ఎంత ఎట్లా అంటే తను ఫాస్ట్‌గా మీతో కమ్యూనికేషన్ చేయాలి అని అనుకుంటున్నారు. మీకు కాల్ ఆర్ మెసేజ్ చేయాలి అని అనుకుంటున్నారు. ఎందుకంటే యూ ఆర్ ద బెస్ట్ పర్సన్ అని తనకు తెలుసు. తన లైఫ్‌లో ఉన్న వాళ్ళకి మీకు నక్కకి, నాగలోకానికి ఉన్నంత తేడా ఉందన్నమాట. అందుకు వాళ్ళు థింక్ చేస్తూ ఉన్నారు. నేను ఒక మంచి పర్సన్‌ని నేను పోగొట్టుకున్నాను అని ఫీల్ అవుతూ ఉన్నారు వాళ్ళు. అందుకు మీతో మాట్లాడాలి అని అనుకుంటూ ఉన్నారు. ఎందుకు అంటే మీ ఇద్దరి మధ్యలో ఒక సైకిల్ అనేది కంప్లీట్ అయిపోయింది. మీ ఇద్దరి మధ్యలో మళ్ళీ ఒక న్యూ బిగినింగ్ లైఫ్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది. ఇది ఇక్కడ చాలామందికి మీ పర్సన్‌కో అయినా కానీ, మీకైనా కానీ ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం మీకు. అది ఇక్కడ రిప్రజెంట్ చేస్తూ ఉంది. మీరు ముందుకు వెళ్ళాలి. మీ జీవితంలో ఇక ముందుకు వెళ్ళబోతున్నారు. ఇక్కడ చాలా మీతోటి బాండింగ్ అనేది ఉంది. వాళ్ళు హ్యాపీ కమ్యూనికేషన్ కోరుకుంటూ ఉన్నారు. మీతోటి రీయూనియన్ కోరుకుంటూ ఉన్నారు. మీరు అన్ని విధాల ఒక డిఫరెంట్ పర్సను, అన్నిటికీ అర్హత కలిగిన పర్సన్ అని చూస్తూ ఉన్నారు. తను మీకు పెయిన్ ఇవ్వడం వల్లనే తను మీ ఫేస్‌లో ఒక స్మైల్ అనేది లేదు. అదొక్కటి తప్పితే అన్ని విధాలుగా మీరు ఒక ఉన్నత స్థితిలో ఉన్న పర్సన్ అని చూస్తూ ఉన్నారు. మీతో ఒక రీయూనియన్ కావాలి, కమ్యూనికేషన్ చేయాలి, ఒక మెసేజ్ చేయాలి.
అని ఆలోచిస్తూ ఉన్నారు. తను ఉన్న దగ్గర నుంచి మీ వైపుకు వాళ్ళు మూవ్ అవుతూ ఉన్నారు. మిమ్మల్ని కావాలి అని కోరుకుంటున్నారు. తను అనుక్షణం దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నారు. తను చేసిన తప్పుని క్షమించి తనకి సరైన దారి చూపించమని తన చుట్టూ ఉన్న పర్సన్స్ మాటల వల్ల తను చాలా హర్ట్ అవుతున్నారు. ఇన్మెచ్యూర్గా ఆలోచించి ఇన్మెచ్యూర్గా ఉన్న పర్సన్ మీ ఇద్దరి మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ ఏవైనా ఉండి ఉండొచ్చు. ఇప్పుడు చాలా డిఫరెన్సెస్ ఉన్నా కూడా వాటిని లెక్క చేయకుండా మీతో కమ్యూనికేషన్ కావాలి అనుకుంటున్నారు. ఇదండి చూడండి, యూనివర్స్ ఇచ్చిన కార్డ్స్ కూడా చూడండి, చెప్పాను. ఐ ఆమ్ వర్కింగ్ హార్డ్ ఆన్ మై సెల్ఫ్ అండ్ మా వియర్స్ పర్సన్ ఎందుకు అంటున్నారు. గ్రాటిట్యూడ్ యూనివర్స్. ఎందుకంటే తనలో ఉన్న ఇప్పుడు నెగిటివ్ థాట్స్ అయినా ఉండొచ్చు, అయినా కూడా వాళ్ళు వాటిని ఇప్పుడు తను చేసిన దానికి ఆలోచిస్తూ ఉన్నారు. తనకు ఒక పీస్ఫుల్ లైఫ్ ఎక్కడుంది అంటే తన పనిలోనే అని తను వెతుక్కుంటూ ఉన్నారు. తను పర్సనల్గా ఒంటరిగా ఉండడానికి ఎక్కువ ట్రై చేస్తూ ఉన్నారు. ఎందుకంటే నలుగురిలో ఉంటే వాళ్ళ లైఫ్ని కంపేర్ చేయాల్సి వస్తుంది. వాళ్ళ హ్యాపీగా ఉన్నప్పుడు తను కూడా నా పర్సన్ ఉంటే నేను కూడా ఇంతే హ్యాపీగా ఉండేవాడిని, నా వర్షన్లో చెప్తున్నాను, ఉండేవాడిని కదా అని తను ఆలోచిస్తున్నారు. అందుకే వాళ్ళకి అనిపిస్తుంది తను ఎప్పుడు తను బిజీగా ఉండడానికి ట్రై చేస్తూ ఉన్నారు. తన మీద తను ఫోకస్ చేస్తూ బిజీగా ఉండడానికి ట్రై చేస్తున్నారు. ఎందుకంటే వేరే విధంగా ఆలోచించకుండా ఉండడం కోసమని. వాళ్ళు మీ గురించి తెలుసుకుంటూ ఉన్నారు. మీ ఇద్దరి మధ్యలో కమ్యూనికేషన్కి ఒక పర్సన్ అవసరము అని అనుకుంటూ ఉన్నారు. ఎందుకంటే మీరు ఒకవేళ యాక్సెప్ట్ చేయకపోతే వాళ్ళు అంతగా తీసుకునే మనస్తత్వంలో వాళ్ళు లేరు కాబట్టి వాళ్ళు థింక్ చేస్తూ ఉన్నారు. ఇంకొక పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఇచ్చేసి మీ ఇద్దరుగా మ్యూచువల్గా ఉన్న పర్సన్ ఇన్వాల్వ్ చేసుకొని మాట్లాడితే బాగుంటుందేమో. ఐ వాంట్ మోర్ బట్ ఐ ఆమ్ స్కేర్డ్ అని ఇక్కడ మా వ్యూయర్స్ పర్సన్ ఎందుకు అంటున్నారు. ప్లీజ్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్. ప్లీజ్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్. ఎందుకు అంటున్నారు అంటే వాళ్ళు ఎక్కువగా థింక్ చేస్తూ ఉన్నారు మీ గురించి. మీ లైఫ్లో తను ఉండాలి అని తను ఆలోచిస్తూ ఉన్నారు. కానీ ఎందుకంటే తనకై తను లీవ్ చేసి వెళ్ళిపోయారు, మీరు వద్దనుకోలేదు తనని. అందుకోసం వాళ్ళు భయపడుతూ ఉన్నారు. తను ఎక్కడ మీరు యాక్సెప్ట్ చేయకుండా తనని కాదంటారేమో అన్న భయం తనలో ఉంది. అందుకే వాళ్ళు అప్పుడప్పుడు స్ట్రక్ అయిపోతూ ఉన్నారు. మూవ్ అవ్వడానికి ట్రై చేస్తూనే స్ట్రక్ అవుతూ ఉన్నారు. ఎందుకంటే మీరు ఏ సిచ్యువేషన్లో ఉన్నారో వాళ్ళకి తెలీదు. వాళ్ళు మీ గురించి తెలుసుకోవాలి అనే థాట్ ఉంది. కానీ మీరు మీ ముందుకు వచ్చి వాళ్ళు నిలబడితే మీరు ఎలా రియాక్ట్ అవుతారు అని భయం కూడా అలాగే ఉంది. ఇదండి ఓవరాల్గా మీ పర్సను. ఇప్పుడు శ్రావణ మాసం స్టార్ట్ అయిపోయింది. ఈ గుడ్ డేస్లో తను ఈ విధంగా చేంజ్ అవుతూ వస్తున్నారు. ఇప్పుడు ఏంజల్స్ మీకు ఏం చెప్పాలి అనుకుంటున్నారో చూద్దాం. ప్లీజ్ ఏంజల్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. Gratitude. నో నీడ్ టు వరీ అంట. మీరు భయపడొద్దండి, వరీ అవ్వద్దండి. చూజ్ ఏ న్యూ డైరెక్షన్. మీ ముందు ఒక కొత్త డైరెక్షన్ అనేది కనిపిస్తూ ఉండిండొచ్చు కొంతమందికి. లేదు కనిపించకపోతే మీరు కొత్త వే అనేది వెతకండి. ఆటోమేటిక్గా మీ థింగ్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. మీకున్న సఫరింగ్ ఏముందో మీ పర్సన్ వలన, మీ ఫైనాన్షియల్గానా, లేదు అంటే మీ కెరియర్ పరంగానా, మీ హెల్త్, దేనివల్ల మీరు సఫర్ అవుతున్నారో అది క్లియర్ అవుతుంది. ఇక్కడ పర్సన్స్ నేమ్ ఏమొస్తుందో చూద్దాం. అసలు ఎల్, ఓ,
కే, క్యూ, ఈ, హెచ్. ఇవ్వండి. ఇది ఎవరికి రిజనేట్ అవుతో వాళ్ళు తీసుకోండి. ఈ నేమ్స్ వచ్చిన వాళ్ళు మీకు ఇది ఎంతవరకు మీకు రిజనేట్ అవుతుందో చూడండి. రిజనేట్ అయిన పాయింట్స్నే తీసుకోండి, రిజనేట్ కాని పాయింట్స్ని లీవ్ చేయండి. కానీ ఎటువంటి పెయిన్ మాత్రం అనుభవించొద్దండి. ఇదే నా రిక్వెస్ట్ ఎవ్రీ వీడియోలో నేను చెప్పేది. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండి. టేక్ కేర్.